హలో. సో ఈ సెషన్లో మనం పైథాన్ ఫండమెంటల్స్ నేర్చుకుందాము. సో నేను టైం ఏం వేస్ట్ చేయను, డైరెక్ట్గా మన బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో దాని దగ్గరికి వచ్చేద్దాం. సో ఈ సెషన్లో మనము డేటా టైప్స్, వేరియబుల్స్ ఇంకా ఆపరేటర్స్తో వర్క్ చేద్దాం. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో వర్క్ చేసినా బేసికలీ మీరు డేటాతో డీల్ చేస్తారు. ఇంకా మీరు డేటాతో డీల్ చేస్తుంటే ఆ డేటాని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడే మన దగ్గర వేరియబుల్స్ వస్తాయి. సో ఈ వేరియబుల్స్ని మనము టెంపరరీ స్టోరేజ్ స్పేసెస్ అంటాము. సో టెంపరరీ స్టోరేజ్ స్పేసెస్ అంటే మీరు కావాలంటే ఇప్పుడు ఈ టైంలో ఒక వాల్యూని దీంట్లో స్టోర్ చేయొచ్చు, కానీ కొంచెం సేపు తర్వాత ఆ వాల్యూని మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను ఏ అని, ఇంకా దీంట్లో నేను ఒక వాల్యూ స్టోర్ చేస్తాను 10. సో ఇప్పుడు నేను ఈ ఐడి జూపిటర్ నోట్బుక్ యూస్ చేస్తున్నాను. ఇంకా దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్ ఏలో వాల్యూ 10ని స్టోర్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, దాన్ని యూస్ చేస్తాను. దాని లోపల వేరియబుల్ ఏని పాస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 10 ఇక్కడ ప్రింట్ అయిపోయింది. దీని తర్వాత వేరియబుల్ టెంపరరీ స్టోరేజ్ స్పేస్, అందుకనే దీంట్లో వాల్యూస్ మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు కొంచెం సేపు తర్వాత దీంట్లో నేను 100 స్టోర్ చేస్తాను. ఇంకా దీన్ని కూడా ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు దీంట్లో వాల్యూ చేంజ్ అయిపోయింది, ఇది 100 అయిపోయింది. సో ఇనీషియల్గా దీంట్లో వాల్యూ 10 ఉంది. ఇప్పుడు ఇది వేరియబుల్ కదా, అందుకనే దాన్ని చేంజ్ చేసి దీంట్లో 100 పెట్టేశాను. మళ్ళీ అట్లాగే కొంచెం సేపు తర్వాత దీన్ని నేను మళ్ళీ చేంజ్ చేసి దీంట్లో 1000 స్టోర్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తాను, దీన్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ. ఇంకా మీరు చూస్తున్నారు ఇప్పుడు 1000 ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇట్లా మనం వాల్యూస్ని చేంజ్ చేస్తూ ఉండొచ్చు మన వేరియబుల్లో. సో వేరియబుల్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు డేటా టైప్స్ ఏంటో చూద్దాం. సో ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక డేటా టైప్ ఉంటుంది. ఎందుకంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాతో డీల్ చేస్తూ ఉంటారు. మీరు నెంబర్స్తో వర్క్ చేస్తారు, స్ట్రింగ్స్తో వర్క్ చేస్తారు, బులియన్ వాల్యూస్తో వర్క్ చేస్తారు. సో ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక డేటా టైప్ ఉంటుంది, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. అన్నిటికన్నా ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం వీటిల్లో. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 ఒక ఇంటీజర్. ఆ ఇంటీజర్ని నేను ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని టైప్ చూస్తే, సో నా దగ్గర టైప్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో నేను ఇక్కడ ఏని పాస్ చేస్తాను, టైప్ ఆఫ్ ఏ. మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంట్ అని ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను ఏలో లెట్స్ సే ఇక్కడ భరణి అని పాస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎంటర్ నొక్కుతాను. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ నేను నొక్కితే మీకు స్ట్రింగ్ అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ టైప్ వాల్యూ ఈ వేరియబుల్లో స్టోర్ చేశాను, అందుకనే ఇక్కడ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నా దగ్గర బూలియన్ వాల్యూస్ కూడా ఉంటాయి. బూలియన్ అంటే ఎస్, నో, ట్రూ, ఫాల్స్, 1, 0. ఇప్పుడు నేను మళ్ళీ ఏ అని వేరియబుల్ తీసుకుంటాను. దీంట్లో ఇప్పుడు నేను ట్రూని స్టోర్ చేస్తాను. ఎంటర్ చేద్దాము. ఇప్పుడు దీన్ని టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ. మీరు చూస్తున్నారు ఇది బూలియన్ వాల్యూ అయిపోయింది ఇక్కడ. సో ఇట్లా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలుగుతాము. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇంకా డేటా టైప్స్. దీని తర్వాత ఇప్పుడు మనం ఆపరేటర్స్తో వర్క్ చేద్దాం. సో ఆపరేటర్స్తో మనం సింపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నేమ్తోనే మీకు తెలుస్తుంది. దీంట్లో మనకి అరిథమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇంకా రిలేషనల్ ఆపరేషన్స్ ఉంటాయి. అన్నిటికన్నా ముందు మనం అరిథమెటిక్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక కమెంట్ రాస్తాను, అరిథమెటిక్ ఆపరేటర్స్ అని. ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ని తీసుకుంటాను. ఏ ఒక వేరియబుల్ అయిపోయింది, దాంట్లో నేను 10ని స్టోర్ చేస్తున్నాను. ఇంకో వేరియబుల్ బి అని తీసుకుంటాను, దాంట్లో నేను 20ని స్టోర్ చేస్తాను. సో ఇట్లా 2 వేరియబుల్స్ని తీసుకున్నాను, దాంట్లో 2 వాల్యూస్ని పాస్ చేశాను. సింపుల్ అరిథమెటిక్ ఆపరేటర్స్ నా దగ్గర ఏమైపోతాయి, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇంకా వీటిని యూస్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ లెట్స్ సే ఏ ప్లస్ బి అని రాస్తే 30 వస్తుంది, ఎందుకంటే 10 + 20 30. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ఏ మైనస్ బి అని రాస్తే అది -10 అవుతుంది, ఎందుకంటే 10 - 20 = -10. అట్లాగే ఇప్పుడు నేను ఏ ఇంటూ బి రాస్తే అది 200 అవుతుంది, ఎందుకంటే 10 × 20 = 200. అట్లాగే ఇప్పుడు నేను ఏ డివైడెడ్ బై బి ఇక్కడ రాస్తే 0.5 అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు 10 డివైడెడ్ బై 20 చేస్తే అది 0.5. సో ఇవి బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్.
ఇట్లాగే మనం బేసిక్ రిలేషనల్ ఆపరేటర్స్తో వర్క్ చేద్దాం. ఇక్కడ నేను ఇంకో కమెంట్ యాడ్ చేస్తాను, రిలేషనల్ ఆపరేటర్స్. ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్లో మన దగ్గర లెస్ దెన్ సింబల్ ఉంటుంది, గ్రేటర్ దెన్ సింబల్, డబుల్ ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ టు ఉంటుంది. సో అన్నిటికన్నా ముందు మనం లెస్ దెన్తో వర్క్ చేద్దాం. మళ్ళీ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఈసారి ఏలో నేను 35 స్టోర్ చేస్తాను, బీలో నేను 67 స్టోర్ చేస్తాను. ఇక్కడ నేను ఈక్వల్ టు పెట్టాలి. సో బీ ఈజ్ ఈక్వల్ టు 67. ఇప్పుడు దీని ఎంటర్ నొక్కుతాము. సో దీని తర్వాత నేను ఒకవేళ ఏ ఇస్ లెస్ దాన్ బీ, సో నేను కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బీ కన్నా తక్కువ కాదా, ట్రూ వస్తుంది, ఎందుకంటే 35 67 కన్నా తక్కువ. అట్లాగే ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తాను, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బీ. సో ఒకవేళ నేను ఏ ఇస్ గ్రేటర్ దాన్ బీ చెక్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఎందుకు వస్తుందంటే 35 67 కన్నా గ్రేటర్ కాదు. అట్లాగే ఇప్పుడు నేను ఏ ఇస్ డబుల్ ఈక్వల్ టు బీ చెక్ చేస్తాను. దీంతో కూడా నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 35 67కి ఈక్వల్ కాదు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చెక్ చేస్తే ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బీ చెక్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. ఇక్కడ ట్రూ ఎందుకు వస్తుందంటే 35 ఇస్ నాట్ ఈక్వల్ టు 67. సో ఇవి మనం బేసిక్ రిలేషనల్ ఆపరేటర్స్. దీని తర్వాత ఇప్పుడు మనము లాజికల్ ఆపరేటర్స్తో వర్క్ చేద్దాం. లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్తో మన దగ్గర అండ్ ఇంకా ఆర్ ఉంటాయి. అండ్ ఆపరేటర్ ఒకవేళ మన దగ్గర 2 ఆపరెండ్స్ ఉంటే ఆ 2 ఆపరెండ్స్ ఒకవేళ ట్రూ అయితే అప్పుడే మీకు ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తుంది. అదే ఒకవేళ మనము ఆర్ ఆపరేటర్తో వర్క్ చేస్తే ఆ 2 ఆపరెండ్స్లో ఏ ఆపరెండ్ అయినా ట్రూ ఉంటే మీకు ట్రూ రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను దానిదే ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో లెట్స్ సే ఇప్పుడు మనకి ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో ట్రూ స్టోర్ చేస్తాను. బి అనే వేరియబుల్ ఉంది, దాంట్లో నేను ఫాల్స్ స్టోర్ చేస్తాను. సో ఇట్లా నేను ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ అండ్ బి అని రాస్తాను. ఏ అండ్ బి నాకు ఫాల్స్ వస్తుంది. ఏ అండ్ బి నాకు ఫాల్స్ ఎందుకు వస్తుందంటే ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఒక దగ్గర మీకు ట్రూ ఉంది, ఇంకో దగ్గర ఫాల్స్ ఉంది, అందుకనే ఫాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు నేను చేంజ్ చేసి లెట్స్ సే ఏలో ఫాల్స్, బిలో ట్రూ పెడతా. దీన్ని మనం రన్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఏ అండ్ బి అంటే ఇప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఫాల్స్ అండ్ ట్రూ, ఇది కూడా ఫాల్స్. ఇప్పుడు నేను ఏలో ట్రూ స్టోర్ చేస్తాను, బీలో కూడా ట్రూ స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఏ అండ్ బి అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి ట్రూ రావాలి, ఎందుకంటే రెండిట్లో ట్రూ ఉంది. సో మీకు అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు రెండిట్లో ఒకవేళ ట్రూ ఉంటే అప్పటి ట్రూ వస్తుంది. దీని తర్వాత మనము ఆర్ ఆపరేటర్తో వర్క్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆర్ బి యూజ్ చేస్తాను, ఆబ్వియస్లీ మనకు ట్రూ వస్తుంది. దీని తర్వాత దీన్ని నేను ఏం చేస్తాను, ఏలో ట్రూ పెట్టుకుందాము, బిలో మనం ఫాల్స్ పెట్టుకుందాము. దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఏ ఆర్ బి ట్రూ. సో మీరు ఆర్ ఆపరేటర్తో వర్క్ చేస్తే రెండిట్లో ఏదో ఒక ఆపరెంట్ ట్రూ ఉంటే మీ ఫైనల్ రిజల్ట్ ట్రూ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు నేను ఏలో ఫాల్స్ పెట్టి బిలో ఒకవేళ ట్రూ పెడితే ఇది కూడా మీకు ట్రూ వస్తుంది. ఇప్పుడు నేను అదే రెండిట్లో ఒకవేళ ఫాల్స్ పెడితే ఆ ఒక్క సినారియోలోనే మీకు ఫాల్స్ వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఈ ఒక్క సినారియోలోనే మీకు ఫాల్స్ వస్తుంది ఆర్ ఆపరేటర్తో వర్క్ చేసినప్పుడు. సో గైస్, ఇది పైథాన్ ట్యుటోరియల్లో మీది ఫస్ట్ సెషన్. హోప్ఫుల్లీ మీకు పైథాన్ బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయి. దీంట్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్, ఇంకా మనము డేటా టైప్స్తో వర్క్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకవేళ మీకు ఈ సెషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను రెగ్యులర్గా ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను పైథాన్తో స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత నేను జావాలో, సీక్వెల్లో, ఇంకా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, డేటా సైన్స్లో కూడా తెలుగులో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.